ప్రైజ్ లార్డ్. దేవాతి దేవునికి వందనాలు. ప్రభు నామమున మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనము. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడనైన యెహోవానగు నేను నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి గొప్ప వాగ్దానాన్ని నీకు అందిస్తూ ఉన్నారు. ఆయన అంటున్నారు, నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీకు ఉపదేశము చేస్తానని ఈరోజు గొప్ప వాగ్దానం దేవుడు నీకు ఇస్తున్నారు. హల్లెలూయా. కొన్నిసార్లు చూడండి, మన జీవితంలో మనం తీసుకునే తప్పుడు నిర్ణయాల వల్ల, తొందరపాటు ఆలోచనల వల్ల, అనేక రకాల ఒత్తిడి వల్ల జీవితంలో నష్టపోతూ ఉంటాం, లేదా ఉన్నతమైన స్థితికి వెళ్లకుండా ఆగిపోతూ ఉంటాం. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీవు నా యందు భయభక్తులు కలిగి ఉన్నావు గనుక, నీవు నా సన్నిధిలో యథార్థంగా నీవు జీవిస్తున్నావు గనుక నీకు మేలు కలిగేటట్లు, ఎవరైతే దేవుని మీద భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారో వారితో దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నారు. నీకు ప్రయోజనము కలుగునట్లు నే దేవుడైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం ఇస్తాను. ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలా నడవాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం మాట్లాడాలి, ఏం చెయ్యాలి, సమస్తము కూడా ఆయనే నీకు ఉపదేశము చేసి నిన్ను ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్తానని సర్వ సృష్టికర్త అయిన నీ తండ్రి వాగ్దానం ఇస్తూ ఉన్నారు. హల్లెలూయా. మనుష్యులను నమ్ముకొనుట కంటే, రాజులు అధికారులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. మరి నీ జీవితంలో ఇప్పటి వరకు ఏదైనా కోల్పోయి ఉన్నావా? లేదా జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నావా? నీ కుటుంబీకుల కోసం ఆలోచన చేస్తున్నావా? దేనికోసమైనా దేవుడు నీకు ఉపదేశం చేస్తే అదెన్నటెన్నటికీ ఆశీర్వాదమే. ఆమేన్. మరి నీవు మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఆయన చిత్తాన్ని, ఆయన రాజ్యాన్ని మొదటిగా వెతుకు. ఆయనకు నచ్చిన జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే ఆయన యందు భయభక్తులు కలిగిన వారి మీద ఆయన కనుదృష్టి ఎప్పుడూ ఉంటుందంట. ఆమేన్. ఈరోజు ప్రభు చెప్తున్నాడు చూడండి, నీవు నడవవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా. నీ చేయి పట్టుకుని ఆయన ఏం చేస్తారట? నువ్వు ఏ మార్గం గుండా వెళ్తే నువ్వు దీవించబడతావో ఆ మార్గం గుండా ఎవరు నడిపిస్తారట? ఈ సృష్టిని సృజించిన నీ తండ్రి నీ చెయ్యి పట్టుకుని నువ్వు నడవాల్సిన మార్గంలో ఆయన నడిపిస్తారట. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానం అండి ఇది. ఇంకా ఆయనే నీ చెయ్యి పట్టుకుని నడిపిస్తే నువ్వెక్కడ తప్పిపోతావు? నీకు ఎక్కడ నష్టం కలుగుద్ది? ఇంకా అపవాది ఎలా నీ దగ్గరికి వస్తాడు? లేదు, ఇక నుంచి నీ జీవితంలో అటువంటి కీడు ఇంకా ఉండనే ఉండదు. ఆమేన్. ఆయనే చెప్తున్నాడు, నేను నీ చెయ్యి పట్టుకుని నువ్వు నడవలసిన త్రోవలో నేను నడిపిస్తాను, నేను గమ్యానికి నేను చేరుస్తాను. ఈ రోజుల్లో అనేక మంది ఈ జీవిత పోరాటములో ఎదురీదుతూనే ఉన్నారు, గాయములు పాలవుతూ ఉన్నారు, నష్టపోతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుణ్ణి ఆశ్రయించిన నీతో మాత్రం ప్రభు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు. నువ్వు చేరాల్సిన ఆ గమ్యాన్ని దేవుడు చేరుస్తాడు. నువ్వు యథార్థంగా జీవించు. యోసేపు ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి అన్ని విషయాల్లో యథార్థంగా నీతిగా బతికాడు. యజమానుడి భార్య నాతో వ్యభిచారం చేయంటే వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయాడు. అవకాశం దొరికిందని పాపం చేయలేదు. ఈరోజు నీవైనా నేనైనా సరే యథార్థంగా దేవుని సన్నిధిలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తారు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన గొప్ప వాగ్దానము ప్రతి బిడ్డ జీవితంలో నెరవేర్చి స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.